ఏంటి స్నేహ ఇది? నే- నే- నువ్వు క్షేమంగా ఉండడానికి కావేరికి నేను విడాకులు ఇవ్వకుండా ఉండడానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. నాపై కోపంతోనే నువ్వు నాకు విడాకులు ఇస్తున్నావని నేను అనుకుంటున్నాను. అది నిజం కాదని నువ్వు చెప్పాలంటే నువ్వు కావేరికి విడాకులు ఇవ్వకూడదు. చెప్పు నాయుడు బావా, స్నేహ అడిగిన దాంట్లో తప్పులేదు. నీకు నిజంగా స్నేహపై ప్రేమ ఉంటే కావేరికి విడాకులివ్వను అని చెప్పు. మాటివ్వు. అర్థమైంది స్నేహ. సరే, నువ్వు అడిగినట్టు నీకు మాట ఇస్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటో తెలుసా, నేను నువ్వు చేసావే నా కోసం ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నావే, అలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయనని నువ్వు నాకు మాట ఇవ్వు. ఇవ్వు స్నేహ, నువ్వు ఆ మాట ఇస్తే నేను కూడా నువ్వు కోరిన మాట ఇస్తాను. నాకేం జరిగినా సరే నువ్వు మాత్రం ఎలాంటి పిచ్చి పని చేసుకోనని నాకు మాట ఇవ్వు. నాయుడు బావ కోరికలో కూడా న్యాయం ఉంది స్నేహ. చెప్పు, ఇంకెప్పుడు అలా చేయనని నాయుడు బావకు చెప్పు. అలాగే నాయుడు బావ ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ప్రాణాలతో ఉంటాను. మాటిస్తున్నాను. చెప్పండి, ఏం నిర్ణయించుకున్నారు? విడాకుల పత్రంపై ఎవరు సంతకం చేయబోతున్నారు? స్నేహ గారు సంతకం పెడతారా, లేక కావేరి గారు సంతకం చేస్తారా? కొత్తగా అడుగుతారేంటి లాయర్ గారు? ఆయన గారు సంతకం చేయమని కోరింది ఆవిడ గారిని. ఆవిడ పెడుతుందో లేదో అది మాత్రం అడగండి ముందు. ఎవరు ఎన్నిసార్లు అడిగినా నేను సంతకం పెట్టను. హా, అయితే మీ పంచాయతీ ఇంకా తెగలేదన్నమాట. సరే, ఇక మీరు సంతకం పెడితే మా అమ్మాయి పెడుతుంది. నేను పెట్టను. ఏ ఎందుకు పెట్టరు? నిన్న పౌరుషంగా చెప్పారు కదా, ఇవాళేమైంది? నిన్న మీరు కూడా అన్నారు కదా, కావేరితో సంతకం పెట్టించండి. ఆయన సైన్ చేయకపోతే నేను మాత్రం ఎందుకు చేస్తాను? నాకు విడాకులు కావాలని నేనేం అడుగు తినలేదు. ఆయన ఇస్తాను అంటే నేను ఇవ్వడానికి రెడీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.